హైదరాబాద్ నల్సార్ లా వర్సిటీలో తలెత్తిన నిరసనల సెగ ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సుప్రీంకోర్టు సీజేఐ పర్యటనను ఆయనను ఘటికోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ నల్సార్ విద్యార్థులు చేసిన నిరసనలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఊహించని రీతిలో విరుచుకుపడింది. నల్సార్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా బీసీఐ చీఫ్ అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. సీజేఐ రాకను వ్యతిరేకించిన విద్యార్థులను బార్ కౌన్సిల్లో అడ్వకేట్లుగా నమోదు చేసుకోబోమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక బీసీఐ చెప్తున్న కారణాలేంటి, అసలు వర్సిటీలో ఏం జరుగుతోంది, నల్సార్ క్యాంపస్లో జరిగిన పరిణామాలను బీసీఐ అత్యంత తీవ్రంగా పరిగణించింది. నల్సార్ వర్సిటీ నుంచి 2026లో పట్టా పొందుతున్న విద్యార్థుల ఎన్రోల్మెంట్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బీసీఐ చైర్మన్ మనాన్ కుమార్ మిశ్రా ఆదేశాలు ఇచ్చారు. ఈ నిరసనల్లో నేరుగా పాల్గొన్న ప్రధాన విద్యార్థులు, ప్లాన్ చేసినటువంటి నాయకులు, అలాగే విద్యార్థులను వెనకుండి నడిపించిన ప్రొఫెసర్ల వివరాలతో 3 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని వర్సిటీ వైస్ ఛాన్సలర్ను ఆదేశించింది. క్యాంపస్లో నీచమైన రాజకీయాలు నడుపుతూ విద్యార్థులను ఉసుగొలుపుతున్న అధ్యాపకులపై చర్యలు తీసుకుంటామని న్యాయ విద్యను పర్యవేక్షించే అత్యున్నత సంస్థగా బీసీఐ ఇలాంటి క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని హెచ్చరించింది. ఈ సందర్భంలో బీసీఐ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సీజేఐ హోదాను, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించని చట్ట విద్యార్థులు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన అడ్వకేట్లుగా, న్యాయమూర్తులుగా సమాజానికి ఏ రకమైన సేవలు అందిస్తారని బీసీఐ సూటిగా ప్రశ్నించింది. కోర్టులను, న్యాయమూర్తులను బహిష్కరించే ధోరణి న్యాయ వృత్తి నియమావళికి కేవలం విరుద్ధం మాత్రమే కాదని, అది వ్యవస్థకే భారమవుతుందని స్పష్టం చేసింది. బీసీఐ తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంతో నల్సార్ వర్సిటీ యాజమాన్యంతో పాటు గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. లా డిగ్రీ పూర్తి చేసినప్పటికీ బీసీఐలో ఎన్రోల్మెంట్ కాకపోతే కోర్టుల్లో ప్రాక్టీస్ చేయడానికి వీలుండదు. దీంతో విద్యార్థుల కెరియర్ ప్రశ్నార్థకంలో పడింది. ఆగస్టు 19న తుది నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. బీసీఐ ఇచ్చే నివేదిక ఆధారంగా బీసీఐ ఈ నెల 19న తుది నిర్ణయం తీసుకోనుంది. నిరసనలకు బాధ్యులైన ప్రధాన సూత్రధారులపై శాశ్వత నిషేధం విధించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవైపు పౌర హక్కుల కోసం విద్యార్థులు ప్రశ్నించడాన్ని కొందరు సమర్థిస్తూ ఉంటే, న్యాయకోర్టుల ముఖచిత్రమైనటువంటి సీజేఐని గౌరవించకపోవడం క్షమించరాని నేరమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సీజేఐ రాకను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్రారంభించిన ఈ నిరసనలు ఇప్పుడు బీసీఐ ఎన్రోల్మెంట్ నిషేధ హెచ్చరికలతో నల్సార్ విద్యార్థుల భవిష్యత్తునే ప్రమాదంలో పడేసే స్థాయికి చేరుకున్నాయి. వర్సిటీ వీసీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా బీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది వేచి చూడాలి.